హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా నెయ్యి వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు బాదం పప్పుని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పిస్తా పప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అదేవిధంగా ఒక కప్పు గుమ్మడి గింజలు, ఒక కప్పు దోస విత్తనాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక కప్పు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అదేవిధంగా ఒక కప్పు తెల్ల నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 kg ఎండు ఖర్జూరాలను తీసుకుంటున్నానండి, విత్తనాలు లేకుండా. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బాగా గ్రైండ్ అయ్యేలాగా పేస్ట్ తయారు చేసుకోవాలి. తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని, ఖర్జూర పేస్ట్ను ఇందులోకి వేసేసుకొని నెయ్యి అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్టులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసేసుకొని ఈ ఖర్జూర పేస్ట్కి అంతా బాగా పట్టేలాగా కలియబెట్టుకోవాలి. ఈ ఖర్జూర పేస్టే మనకి లడ్డూలు తయారు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇలా అంతా బాగా కలియబెట్టుకొని మన చేతికి అంటకుండా ఉండడానికి కొద్దిగా చేతికి నెయ్యిని రాసుకొని లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. ఇలా చక్కగా అన్నిని లడ్డూలు తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు తయారైపోయింది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.